వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొల్లాపూరి గుడ్డు కూర. గుడ్డు కూరని ఇంట్లోని చాలా మంది చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఇంట్లోదే కాదండి, వేరే ప్రాంతాల్లో రెసిపీస్ కూడా ట్రై చేయాలి కదా. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక నేను 4 గుడ్ల వరకు ఉడకబెట్టుకొని తీసుకుంటున్నాను. ఉడకబెట్టేటప్పుడు ఎటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి. ఇక్కడ చూపించిన విధంగా ఒక చాక్ తీసుకొని 4 వైపులా కూడా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టకూడదు, జస్ట్ మసాలా అనేది పట్టడం కోసమే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి అందులో ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గుడ్డులు అనేవి వేయించుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గుడ్డు అనేది మాడిపోతుంది. అలాగే పసుపు కూడా వేసాం కదా, మొత్తం అంతా కూడా మాడిపోయి వాసన అనేది వచ్చేస్తుంది. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో సన్నగా తరిగినటువంటి 1 కప్పు వరకు ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగినటువంటి 1 కప్పు వరకు టమాటో వేసి లో ఫ్లేమ్లో టమాటో ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇష్టమైన కూర తినాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. సో లో ఫ్లేమ్లోనే వేయించుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటో పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి, మరీ ఎక్కువగా కాకుండా. 1 నుండి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా అనేది వేయించిందే కాబట్టి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం, సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఎటువంటి మసాలా అనేది యాడ్ చేయటం లేదండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ అనేది వేస్తున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ముందే యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గుడ్డులు కూడా వేసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఒక 5 to 6 మినిట్స్ తర్వాత కూర అంతా కూడా ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.